ఇదేనా నీ తల్లిదండ్రుల రుణం తీర్చడం ఇదేనా 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 ప్రభు యేసు చెప్పిన వాక్య విధానం ఇదేనా 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 నీ తల్లిదండ్రుల రుణం తీర్చడం ఇదేనా 9 మాసాలు తన గర్భమందు నిన్ను మోసిన నీ తల్లిని నీ తండ్రిని విడువక నవమాసాలు తన గర్భమందు నిన్ను మోసిన నీ తల్లిని తన ఒడినే నీకు ఊయల చేసి నిన్ను ఊపిన తల్లిని నవమాసాలు తన గర్భమందు నిన్ను మోసిన నీ తల్లిని తన ఒడినే నీకు ఊయల చేసి నిన్ను ఊపిన తల్లిని తెలివిలేని పశుప్రాయుడవై కన్న తల్లిని దూషించితివా ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఏ పాఠశాలలో నేర్చావుర నీవు ఏ పుస్తకాలలో చదివావుర నీవు ఇదేనా ఇదేనా నీ తల్లిదండ్రుల రుణం తీర్చడం ఇదేనా కష్టం అనేది తెలియనిక పెంచిన మన తండ్రిని కంటిరెప్పలా కాపాడుకోవాలి. కష్టమనేది తెలియనీయక నిన్ను పెంచిన నీ తండ్రిని కంటిరెప్పగా నిన్ను కాపాడి ప్రేమను పంచిన తండ్రిని కష్టమనేది తెలియనీయక నిన్ను పెంచిన నీ తండ్రిని కంటిరెప్పగా నిన్ను కాపాడి ప్రేమను పంచిన తండ్రిని కనికరమే లేక వృద్ధాప్యమందు ఆదరించక వదిలేసావా ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి ధర్మం ఏ పాఠశాలలో నేర్చావుర నీవు ఏ పుస్తకాలలో చదివావుర నీవు ఇదేనా ఇదేనా నీ తల్లిదండ్రుల రుణం తీర్చడం ఇదేనా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడమని నీకు వాక్యం తెలిపితే తల్లిదండ్రులను
సత్కరించమని పరమదేవుడే ఆజ్ఞాపిస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడమని నీకు వాక్యం తెలిపితే తల్లిదండ్రులను సత్కరించమని పరమదేవుడే ఆజ్ఞాపిస్తే దేవదేవుడి ఆజ్ఞను మరువక అనుసరించుటే నీ ధర్మం. ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది న్యాయం, ఇది ధర్మం. ఈ వాక్య వెలుగులో నడుచుటయే న్యాయం. ఈ తల్లిదండ్రులను ప్రేమించుట ధర్మం. ఇదేనయా, ఇదేనయా ప్రభు యేసు చెప్పిన వాక్య విధానం. ఇదేనయా, ఇదేనయా, ఇదేనయా ఆ తండ్రి యెహోవా చెప్పిన ఆజ్ఞ. ఇదేనయా, ఇదేనయా, ఇదేనయా నీ తల్లిదండ్రుల రుణం తీర్చడం. ఇదేనయా. హల్లెలూయా.